వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్. ఈరోజు స్వర్గస్థులైన వేటూరి సుందర రామమూర్తి గారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వేటూరి గారు తెలుగు సాహిత్య, సినిమా పాటలు మరియు గీత రచనలలో ఒక ప్రముఖ వ్యక్తి. 1936 ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా చినవరం గ్రామంలో వేటూరి గారు జన్మించారు. తన పాటలతో తెలుగు భాషను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రాసిన పాటలు, కవితలు, సామాజిక సందేశాలు ప్రతి మంచి హృదయాన్ని తాకుతాయి. పాఠశాలలోనే ఆయన కవితలు రాయడం, తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఆయన వ్యక్తిగత అనుభవాలు, సమాజం గురించి ఆయన ఆలోచనలు కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచనలు సంగీతంతో పాటు సమాజంలో జరిగే మార్పులను కూడా చూపించాయి. వేటూరి గారు సుమారు 5,000కు పైగా పాటలు రాశారు. ఆయన పాటల్లో ప్రేమ, ధర్మం, కుటుంబం, సమాజం వంటి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆయన రాసిన పాటలు భారతీయ సినిమాల్లో గొప్ప ప్రభావం చూపించాయి. పేరు పోరు, రంగమ్మ మంగమ్మ, చందమామ పుష్కరిణెల, అందమైన రోజులు వంటి పాటలు ప్రజల జీవితాలను, సామాజిక అంశాలను కవితాత్మకంగా తెలియజెప్పాయి. ఆయన పాటలను వినాలంటే కేవలం ఆనందం మాత్రమే కాదు, మనసులోని భావనలను కూడా స్పష్టంగా చూపిస్తాయి. వేటూరి గారు తమ రచనల్లో వినోదంతో పాటు సమాజానికి, మహిళల సాధికారత, సమానత్వం వంటి విషయాల గురించి ఎప్పుడూ ప్రస్తావించారు. ఆయన అంటారు, పాటలు కేవలం వినోదం కోసం కాకుండా మనసులో నిలిచిపోవాల్సిన సందేశం ఉండాలని అంటారు. ఆయన పాటల్లో సమాజానికి చాలా ఉపయోగకరమైన సందేశాలు ఉన్నాయి. వేటూరి గారు తన జీవితంలో అనేక అవార్డులను పొందారు. 1993లో ఉత్తమ పాట రచయిత అవార్డును పొందారు. ఆయన రచనలను ఇతర భాషల్లో కూడా అనువదించారు. వేటూరి గారు తెలుగు సాహిత్యాన్ని మరియు పాటల రచనను పెద్దగా ప్రభావితం చేశారు. ఆయన రాసిన కవితలు, రచనలు మరియు పాటలు భవిష్యత్తు తరాల కోసం ప్రేరణగా నిలుస్తాయి. మాతృదేవోభవ సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి అనే పాటకు ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డుని సైతం వెనక్కి ఇచ్చేసిన భాషా ప్రేమికుడు వేటూరి గారు. ఆయన ఎన్నో పదప్రయోగాలు చేశాడు. అందులో ఒకటి ఇద్దరు సినిమాలో శశివదనం అనే పాటలో మాండ్యరాగం అనే పదాన్ని ప్రయోగించడం వల్ల ఏఆర్ రెహమాన్ వేటూరి గారిని ముద్దు పెట్టుకుని ముడిసిపోయాడంట. అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటతో అల్లరి చేయించి ₹1,00,00,000 అప్పట్లోనే కొల్లగొట్టించాడంత సత్తా మన వేటూరి గారికే సొంతం. ఆయన కవిత్వం దర్శకులకు ఎంతగా నచ్చిందంటే, ప్రముఖ దర్శకుడు మణిరత్నం గారు ఆయన సినిమాలోని పాటలను తెలుగులో రాయించుకుని వాటి భావం పోకుండా రాయమని తమిళ లిరిసిస్టులకు చెప్పేవాడు. ఆయన పాటలు ఇంకా ప్రజల హృదయాల్లో కొనసాగుతూనే ఉంటాయి. ఇదండి వేటూరి సుందర రామమూర్తి గారి గురించిన కథ. ఇలా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.